హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని, విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. రాబోయే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామన్న సీఎం ఏఐ వల్ల కోట్లాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాము బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించామని వివరించారు సీఎం. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉన్నది. ఈ తరగతి గదులను పునరుద్ధరించాలి. విధ్వంసం అయిపోయిన తెలంగాణ విద్యాశాఖను ఈనాడు వికాసం వైపు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 8.5% నిధులను కేటాయించడం జరిగింది. నాకు, నా సహచర మంత్రివర్గ సభ్యులకు రేపటి భవిష్యత్తుకు వీళ్ళే దిక్సూచులు, రేపటి భవిష్యత్తును బలమైన ఆర్థిక పునాదులను నిర్మించే తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. కొంతమంది గిట్టని వాళ్ళు విద్యాశాఖ మంత్రే లేడంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు విద్యాశాఖను మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు చేసిన విధ్వంసం 10 సంవత్సరాలు మీరు పాల్పడ్డ అరాచకం 100 సంవత్సరాల నష్టం తెలంగాణ రాష్ట్రానికి జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి we have initiated యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అండర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రీడాకారులను మన బోర్డులో తీసుకున్నాం. రాబోయే 2 సంవత్సరాలలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ దేశానికి ఒక నమూనాగా మారి రాబోయే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ని సాధించడానికి పునాదులు తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలనేదే నా కళ. మీరందరూ అందులో భాగస్వాములు కావాలి. ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆ స్ఫూర్తితోని తిరిగి మీ ప్రాంతాలకు వెళ్ళాలి. ఏఐ అనే ఒక భూతం వచ్చింది. వైట్ కాలర్ జాబులు తీయగలుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కానీ బ్లూ కాలర్ జాబులు తీయలేదు. బ్లూ కాలర్ జాబులు అంటే షర్టుకుండే బ్లూ కాలర్ కాదు, స్కిల్స్. అందుకే ఐటీఐలుగా నిరాదరణకు గురైన ఐటీఐలను ఈనాడు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చినాం. 119 ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినాం. ఏటీసీలో చేరితే 2000 రూపీస్ పర్ మంత్ స్టైఫండ్ ఇచ్చే పిల్లలకు చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం. ఈనాడు పాలిటెక్నిక్ కాలేజీలను అప్గ్రేడ్ చేసినాం. స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం.